सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। హరి ఓం. చెప్పాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. రమాదేవి గడ్డం స్టార్ట్ చేయండి. శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం సంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. రైట్. వకుల గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఒకసారి అందరూ మనం ఒకటే ట్యూన్ వాడదాం రోజు. మీకు వేరే అనిపించినా కూడా ఈ ట్యూన్ మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్. వకుల గారు నేను అంటాను రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. చెప్పండి. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. రైట్. మధులత గారు. హరి ఓం. ఓకే. డి రజని గారు థర్డ్ శ్లోక జ్ఞేయస్. హరి ఓం. చెప్పు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అనురాధ గారు ఫోర్త్. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్వింద్యతే ఫలం. రైట్. సునీత గారు ఫిఫ్త్ వన్. హరి ఓం మాతాజీ. ఆ. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమవ్యప్సతి సమ్యక్ ఉభయోర్ద్వంతతే ఫలం. మళ్ళీ ఒక్కసారి చెప్పారు. ఫోర్త్ శ్లోకాలో థర్డ్ లైన్ ఏకమప్యాస్థిత సమ్యక్. ఏకమవ్యాప్తిత సమ్యక్ రాలేదు, పా ఉంది, పాకి యావత్తు. ఏకమప్యాస్థితః ఏకమప్యాస్థితః సమ్యక్. ఏకమవ్యాస్థిత సమ్యక్ కరెక్టే, కానీ
వా లేదు, అది పా 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 అనండి. ఏకమవ్య ఏకమప్య. ఏకమప్యాస్థిత సమ్యక్ Yeah. ఉభయోర్విందతే ఫలం. రైట్. లోహిత సాంఖ్యయోగం. సాంఖ్యయోగ పృథక్ బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్వందతే ఫలం. గుడ్. విందతే. హరి గారు ఫిఫ్త్ చెప్పండి. యత్ సాంఖ్యై. यस्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति. య తర్వాత విసర్గ తర్వాత ప వచ్చినప్పుడు ఫ పలకండి. ఎఫ్ ఎఫ్. ఓకే. ఎఫ్ పశ్యతి. రైట్. ఓకే. సరిత గారు సిక్స్త్ది. స్క్రీన్ పైకి హరి ఓం స్క్రీన్ పైకి జరపరా అండి? మీకు ఎక్కడి వరకు కనిపిస్తుంది? నాకు ఓకే 6th కనిపిస్తుంది. ఓకే. లేదండి 6th రావట్లేదు. 2 lines వచ్చినాయి. ఓకే. మీ స్క్రీన్ కంటిన్యూ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. శృతి గారు సెవెంత్. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते. సంగీత నైవ కించిత్. हरि ओम्. नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन्. రైట్. వెరీ గుడ్. సుమా గారు నైన్త్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. ప్రలపన్. ప్రలపన్ విసృజనం గృహన్ నిష్మన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియాంద్రేషు వర్తంత ఇది ధారయన్. సెకండ్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఉన్మిషన్ నిమిషన్నపి. నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియాతేషు వర్ధంతి ఇది ధారయన్. వర్తంత ఇది ధారయన్. లలిత గారు చెప్పండి. ప్రలపన్. లలిత గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ప్రభా గారు ప్రలపన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ఉన్మిషన్ చెప్పండి. ఉన్మిషన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రైట్. అనురాధ గారు 10th బ్రహ్మణ్యాదాయ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సజ్జం త్వక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఇక్కడ సెకండ్ లైన్ జ కాదు, ఇది ఇన్యా ఇన్యా. సో సంగం గా ఒత్తిచ్చారు ఇది కింద. చెప్పండి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం.
సంగం త్వక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. రైట్. లహరి గారు సేమ్ 10th శ్లోక. సంగం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్వక్తా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. రైట్. ఇంకెవరైనా లాస్ట్ చెప్తారా? ఓకే, 11th శ్లోక స్టార్ట్ చేద్దాం ఈరోజు. శృతి అన్మ్యూట్ చేసుకో. నేను అంటాను, రిపీట్ చేయి. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సంగ్యం త్యక్త్వాత్మశుద్ధయే. ఇది యాక్చువల్ గా ఇన్యాకి గావత్ ఇచ్చారు, అదర్వైజ్ సంఘం. ఓకే, సాంగత్యంలో గా ఉంటది కదా, అది ఆ సంఘం గురించే చెప్తున్నారు ఇక్కడ. సో ఈ ఆల్ఫాబెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇది వచ్చిన ప్రతిసారి అది సంఘం అవుతుంది. ఓకే, సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. సంగ్యం త్యక్త్వాత్మశుద్ధయే. సంఘం. ఓకే, సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. నేను అంటే మీరు 2 times. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి 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 యోగినః కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి ఓకే యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. రాధిక గారు మొత్తం చెప్పండి మీరు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్, కరెక్ట్. ఓకే, సో ఇక్కడ త్యక్త్వా తర్వాత ఇక్కడ హాఫ్ అమాత్ర అన్నమాట ఇది. సో ఇదేంటి అంటే ఆ ఆ పలకాలి, బట్ హాఫ్ ఆ మాత్ర పలకాలి. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే దీర్ఘం వస్తుంది, ఆత్మశుద్ధయే అని వస్తుంది, బట్ అది పదం డిఫరెంట్ ఉంటుంది. సంగం త్యక్త్వాత్మ శుద్ధయే, అది మెయిన్ గా. ఓకే, వకుల గారు చెప్పండి 11th. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. లలిత గారు. కాయేన మనసా బుద్ధ్యా కైవల్యైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఓ, కేవల. ఓకే, కేవలైహి. సుధా గారు. సుధా గారు లేరా? కళా దుందిగల్ల గారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి సంజం త్యక్త్వాత్మశుద్ధయే.
హరి ఓం. ఒక్కసారి మీ వీడియోస్ ఆన్ చేసి ఎంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయో చూపిస్తారా? బుక్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆన్ చేసి చూపించండి. రైట్.